డోన్ పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ముఖ్య గమనిక. పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, మున్సిపల్ శాఖకు కట్టాల్సిన పన్నులు, షాపులు, అద్దెలు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజలు సీజన్ వ్యాధులు ప్రబలకుండా నీటిని వేడి చేసుకుని వడపోసుకుని తాగాలని సూచించారు. అలాగే పిల్లలకు బయట ఆహార పట్ల అలవాట్లు మాన్పించి ఇంటిలోనే వారికి సరైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని, దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలు ఎక్కువ శాతం క్యాన్సర్కు సంబంధించి టెస్టింగ్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా డోన్పుర ప్రజలకు తెలియజేయడం ఏమంటే, నగరాభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు మరియు మా మున్సిపల్ షాప్లో రెంట్కు ఉన్నటువంటి రెంట్లు తక్షణమే చెల్లించి మన డోన్పుర ప్రజలకు మనకు డోన్ ఎదుగుదల చేయాలంటే, నగరాభివృద్ధి జరగాలంటే మీరు ఖచ్చితంగా మీ పన్నులు ఏదైతే ఉన్నాయో బకాయిలు ఉన్నటువంటి పూర్తి పన్నులు మీరు చెల్లించి మాకు సహకరించగలరని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు మంచినీరు ఇప్పుడు వానాకాలం ఉంది కనుక మనం కాచుకొని వడగపోసుకొని వాటర్ తాగాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కనుక మన ఏరియాలో కొంచెం మీరు జాగ్రత్తగా కాంచి చల్లార్చుకొని తాగాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా డోన్పుర ప్రజలకు తెలియజేయడం ఏమంటే, నగరాభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు మరియు మా మున్సిపల్ షాప్లో రెంట్కు ఉన్నటువంటి రెంట్లు తక్షణమే చెల్లించి మన డోన్పుర ప్రజలకు మనకు డోన్ ఎదుగుదల చేయాలంటే, నగరాభివృద్ధి జరగాలంటే మీరు ఖచ్చితంగా మీ పన్నులు ఏదైతే ఉన్నాయో బకాయిలు ఉన్నటువంటి పూర్తి పన్నులు మీరు చెల్లించి మాకు సహకరించగలరని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు మంచినీరు ఇప్పుడు వానాకాలం ఉంది కనుక మనం కాచుకొని వడగపోసుకొని వాటర్ తాగాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కనుక మన ఏరియాలో కొంచెం మీరు జాగ్రత్తగా కాంచి చల్లార్చుకొని తాగాల్సిందిగా కోరుచున్నాం. చెత్తాచెదారం కూడా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కాలువల్లో కూడా మీరు చెత్త అయితే ఏదైతే ఉందో మేము మా మున్సిపాలిటీ వర్కర్ వచ్చినప్పుడు మీరు మా వర్కర్కే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ట్రాక్టర్స్ తిరుగుతున్నాయి, తర్వాత ఆటోస్ తిరుగుతున్నాయి మీ ఏరియాలో. మీ ఇంటింటికి వచ్చినప్పుడు పుష్ కార్ట్స్ తిరుగుతున్నప్పుడు మా వర్కర్కే ఇచ్చి సహకరించగలరని చెప్పి డోన్పుర ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. త్వరలో మనకు ఫండ్స్ కూడా వస్తున్నాయి. ఎస్సీ ఎస్పీ కింద మనకు శాంక్షన్ అవుతున్నాయి. అవి వచ్చిన వెంటనే తక్షణమే చేపట్టి ఎస్సీ కాలనీస్లో కూడా వెంటనే ట్రైన్స్, రోడ్స్ పూర్తి చేస్తాము. వేరేవి కూడా మన గౌరవ మంత్రి గారు కూడా మనకు ఫండ్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కనుక అవి వస్తున్న వెంటనే ఇవన్నీ స్టార్ట్ చేస్తాం.